ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేసి అండ్ ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నాదెండ్ల భాస్కరరావు గారు నమస్తే. నమస్కారం అండి. 90 సంవత్సరాలు వచ్చినాయి మీకు, ఇంత హెల్దీగా ఉంటారు కదా, ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు అసలుకి? కాయగూరలు, మజ్జిగ, పెరుగు. ఏమనిపిస్తుంది ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నప్పుడు? ఏపీ కానీ తెలంగాణ కానీ చాలా అగాధంగా కనపడుతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ వెనక నాదెండ్ల భాస్కరరావు ఎలా ఉన్నారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక మనోహర్ గారు అలా ఉన్నారు. సో కూటమి అధికారంలోకి వచ్చింది. మనోహర్ గారి పాత్ర ఎంతవరకు అంటే ఏమని చెప్పగలరు? వాళ్ళిద్దరూ నన్ను కలిశారు. అబ్బాయి, రాజకీయాల్లో ఇద్దరు కలిసి ఉండటం కష్టం. మేము ఫెయిల్ అయ్యాం, మా ముందు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, తర్వాత వాళ్ళు ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి, నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెండు వైపుల్లో దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆయన మాట్లాడింది కరెక్టే అని కొంతమంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే. ఒకప్పుడు డైహార్డే కాదు, ఆయన బావిలో స్నానం చేస్తున్నాడు. బావికి దగ్గరలో మేము జరిపోతే ఆపండి ఆపండి, ఆ సింబల్ ఆయన చెయ్యి. కాంగ్రెస్ పార్టీ పుట్టింది అక్కడి నుంచి. అది ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారా, లేకపోతే ఎలా చనిపోయారంటే ఏమని చెప్తారు మీరు? కాకపోతే అప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా యాంటీగా. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కులకన్న అని ఒకటి తీసుకొచ్చింది, దాన్ని ఏ విధంగా చూడదు? ప్రస్తుత ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ అంటే? రేవంత్ రెడ్డి గారు అతను వయసుకు తగ్గ ఉద్యోగం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఆయన కొన్ని మంచి పనులు చేశాడు, చాలామంది సహకారం ఉపయోగపడ్డాడు పేద ప్రజానికి, అందులో డౌటే ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేసి అండ్ ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో ఎలక్షన్స్ తర్వాత ఆయన ఇచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అసలు ఏం మాట్లాడతారో అనేది చాలామంది ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూ కోసం. సో నాదెండ్ల భాస్కరరావు గారు నమస్తే. నమస్కారం అండి. సో సార్, ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, 90 సంవత్సరాలు వచ్చినాయి మీకు, ఇంత హెల్దీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ 5-6 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, ఇంకా కుదిరితే జిమ్ కూడా చేసుకుంటారు. ఇంత హెల్దీగా ఉంటారు కదా, ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు అసలుకి? ఫుడ్ మామూలు అండి. నేను ఇదివరకు గ్రామంలో ఏం తినేవాడినో ఇక్కడ కూడా అదే తింటాను. ఏం తినేవాళ్ళు? లీడర్గా కూడా అంతే, కాయగూరలు, చక్కగా మజ్జిగ, పెరుగు, మామిడికాయ పచ్చడి అలాంటిది నంచుకోవడానికి. సేమ్ హ్యాబిట్స్, విలేజ్ హ్యాబిట్స్. ఓకే. అయితే నాకు ఈ సిగరెట్లు కానీ ఇతరత్ర అలవాట్లు కానీ నాకు లేవు. ఓకే. నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా ఏకపత్ని వృత్తుడు. నేను ఎప్పుడు కూడా పరాయి ఆడవాళ్ళ మీద వ్యామోహం కానీ అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. అంత డిసిప్లిన్డ్ లైఫ్ మొట్టమొదటి నుంచి కూడా. కనుక ఆ గ్రామ వాతావరణం నుంచి వచ్చిన పెద్దవాళ్ళు నేర్పిన ఆ అలవాట్లే కంటిన్యూ చేశాం. ఇక్కడ నేను 53లో వచ్చాను ఒకసారి, అంటే ఆంధ్రప్రదేశ్ కాకముందు. 55 నుంచి 57 దాకా ఇక్కడ BA చదివాను నేను హైదరాబాద్ చదివి. అప్పటికి 57కి మనకి ఇది వచ్చింది, ఏది ఆంధ్ర తెలంగాణ కలిసిపోయింది. తర్వాత నేను హైకోర్టులో ప్లీడర్ చేశాను. నేను ఇక్కడ ఉస్మానియాలోనే చదువుకున్నాను, ఉస్మానియాలోనే నా ప్లీడర్గా కూడా ట్రైనింగు, తర్వాత శుభ్రంగా హైకోర్టులో ప్రాక్టీస్. ఓకే. మా మామగారు కూడా బ్యారిస్టర్, డాక్టర్ వాసిరెడ్డి వెంకయ్య చౌదరి. అయితే ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేయలే. నేను నేర్చుకుంది నరసరాజు గారు అని అడ్వకేట్ జనరల్ ఉండేవాడు, ఆయన దగ్గర పెట్టాను. నన్ను ఆయన దగ్గర నేర్చుకున్నాక నా అంతా నేనే ప్రొఫెషన్ స్టార్ట్ చేసినా నాకు ఈ ప్రొఫెషన్ మీద పెద్ద ఏంటో చిన్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
దాంతో ఉద్యోగం కోసం వెంపర్లాడుతూ నా మిత్రులతో కొంత సహకారం తీసుకుని ఢిల్లీలో అక్కడ ప్రయత్నం చేసి ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలామంది పెద్ద పెద్దవాళ్ళతో పరిచయం అయింది, పెద్దవాళ్ళందరితో. అది కొంత యూత్ కాంగ్రెస్ అని ఒకటి కొంత ఇవన్నీ యాడ్ చేసి అప్పుడు నేను వెళ్ళినప్పుడు 64లో నెహ్రూ గారు చనిపోయాడు. చనిపోతే నా మిత్రుడు ఒకడు కృష్ణమేనకి బాగా ఫ్రెండ్, కృష్ణమేన బ్రతికే ఉన్నాడు అప్పుడు. కృష్ణమేన ఆయన చనిపోయాయా నెహ్రూ ఇప్పుడే తెల్లారే అని చెప్తే మేమంతా వెళ్ళాం అక్కడ. అట్లా అక్కడ కృపలాని గారు మేము కొద్ది మందే ఉన్నారు అప్పుడు. ఆ రోజుల్లో పెద్ద జనం వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇవన్నీ లేవు అప్పుడు, జనానికి తొందరగా తెలియదు. ఓకే. మేము అక్కడ 10 దాకా ఉన్నాం, ఎవరు పెద్ద రాలా. ఎప్పుడో ఇక అప్పుడు రేడియోలో చెప్పేవాళ్ళు, చెప్తే చేసేవాడు సాయంత్రం ఎప్పుడు వచ్చి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందు ఓకే సార్, అంటే మీరు హెల్దీగా ఉన్నారు, మంచి ఫుడ్ తీసుకుంటున్నారు. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ టెన్షన్సే వేరు కదా. అప్పుడు కూడా టెన్షన్స్ ఉన్నా ఏం చేసే నా ఫుడ్ హ్యాబిట్స్ మారేవి కాదు. ఈ మామూలుగా బాడీ హ్యాబిట్స్ కూడా ఎప్పుడు మార్చుకో. మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఉంటుంది, బాగా ఉండింది, అందులో డౌటే లేదు. ఎన్ని అవస్థలు పెట్టారు, ఎమ్మెల్యేలు ఎత్తుకుపోవటం, నానా బాధపడ్డానుగా. అయినా పెద్ద పట్టించుకునేవాడు కాదు, నిద్రపోయేవాడు, అందులో కొట్టుకుపోయేది. ఓకే. నిద్రపోయేవాడు. షుగర్ బీపీ రెండు ఉండవు మీకు? షుగర్ అంటే అప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఏజ్ కదా వస్తే షుగర్ వచ్చింది కొంచెం. ఓకే. ఇప్పుడు మీకు 90 సంవత్సరాలు కదా నాదెండ్ల భాస్కరరావు గారు. వాకింగ్ ఎన్ని కిలోమీటర్స్ చేస్తారు డైలీ? 4 కిలోమీటర్లు డైలీ. ఓకే. నాన్ స్టాప్గా? నాన్ స్టాప్. అంటే అక్కడ తోటలో అక్కడక్కడ డాములు ఉంటాయి, ఎప్పుడైనా కావాలంటే ఆగి మంచినీళ్ళు తాగటం, కాసేపు కబుర్లు చెప్పుకోవటం, వాళ్ళు కలుస్తారు కదా, కూర్చుంటాం. ఓకే. అందరూ మీ ఫస్ట్ కలవగానే మీ హెల్త్ సీక్రెట్ అడుగుతారు కదా? అదే సహజం. దే ఆర్ హ్యాపీ ఇన్ ఏ వే. ఫ్రెండ్స్ అంతా ఈ ఏజ్లో కూడా ఆయన అట్టు నడుస్తున్నాడు అది ఇది అనుకుంటూ ఉంటారు. ఓకే. ఇదే మామూలు. నడవటం కూడా చాలా ఫాస్ట్గా నడుస్తారు. అవును. కనుక అది హ్యాబిట్స్ వల్ల వచ్చింది. నేనేమి బాడీ వరకు నేను ఎప్పుడు పిచ్చి పనులు ఎప్పుడు చేయలేదు. ఈ మధ్య ఒక పేషెంట్ చూశాను, ఆ శిష్యుడు, ఎన్ని జబ్బులో చెప్పడానికి లేదు. ఆడి దుంపదే కానీ ఈ దుంపదే కానీ ఏందిరా ఇది, ఈ జబ్బులు ఏంటిరా, నడుము పోయింది, ఇది పోయింది, హార్ట్ పోయింది, ఇంకేయో పోని డాక్టర్ని అడిగితే కష్టం సార్, మల్టిపుల్ అన్నారు. ఏమిటి వీడు దుంపదగా ఎంగేజ్ కదా అంటే, అంతే చెప్పలేమన్నాడు. మల్టిపుల్ అన్నాడు. అంతే 1 డే 2 డేస్ ఉన్నాడు, పోయాడు. నాన్ వెజ్ తింటారా మీరు? నాన్ వెజ్ చాలా తక్కువ, నెలకు 1 సారో 2 సార్లు అంతే. అది కూడా నాకు ఇష్టతగా తిన్నాం, తెప్పిస్తారు. ఎక్కువ ఆకుకూరలు తింటారు? అన్ని కూరగాయలే నాకు పెడతారు, అదే ఇష్టం నాకు. సూపర్. అంత ఫుడ్ మంచి హ్యాబిట్స్ ఉండబట్టి మీకు 90 years వచ్చినా కానీ ఇప్పటికి యంగ్గా కూరగాయలు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన యాపిల్ పండులాగా ఉంటారు. సాంబారు, మామూలు పెరుగు, మంచి మామిడికాయ పచ్చడి, పప్పు, అయ్యా ఆ ఊళ్ళల్లో తిన్నాయే నాకు అలవాటు. అయ్యంటే చాలా ఇష్టం. గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి అలాంటి. సో మీ జీన్స్ ఎవరికి వచ్చింది? మీ పిల్లలకి, మనోహర్ గారికా అంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ సిటీలో పుట్టారు, ఇక్కడే పుట్టారు, హైదరాబాద్. వాళ్ళ జీవితం, వాళ్ళ పుట్టినప్పుడు ఎంతో ఖర్చో తెలుసా? 100 రూపాయలు. ఇప్పుడు పుట్టుక ఎంత తెలుసా? 1,00,000 మినిమం. డెలివరీకి 1,00,000. అప్పుడు 100 రూపాయలు చేసి జనానా హాస్పిటల్, ఈ హాస్పిటల్స్ ఏమి లేవు అప్పుడు. జనానా హాస్పిటల్ అని హైకోర్టు పక్కన ఉండేది. 100 రూపాయలు అన్నీ, మేము వెళ్ళటానికి రావటానికి అన్ని ఖర్చులతోనూ అట్లా. అంత చీప్ లైఫ్, హాయిగా ఉండేది హైదరాబాద్. బస్కా కిరాయి దేవు సాబ్, రిక్షా వాడు పాపం బస్సులో వెళ్దా, అది కూడా హాలీ కల్దార్ అని ఉండేది. హాలీ అంటే ముస్లిం రూపాయలు, కల్దార్ అంటే మన ఇంగ్లీష్ రూపాయలు. కల్దార్ ఇవ్వని అడిగేవాడు పాపం. అలా ఆ రోజులు వేరు. ఒక్క కారు లేదు ఇప్పుడు, నైజాం కార్లు తప్ప నేను ఎప్పుడు చూడలేదు. నైజాం కార్లు తప్ప హైదరాబాద్లో ఇంకేమీ లేవు. మీరు కొన్న ఫస్ట్ కార్ ఏంటి? నేను లీడర్గా ఒకరోజు 35 రిట్ పిటిషన్స్ వేశాను. ఆ రిట్ పిటిషన్స్ వచ్చిన డబ్బుతో సుందరం మోటార్స్ పంపి కార్ తెప్పించాను. ఫస్ట్ కార్.
అది సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వచ్చిన కార్లు చెత్త అంతా గవర్నమెంట్ మారిని నా మారి నేను మారిని ఓకే బట్ లీడర్గా ఫస్ట్ అది 35 రిట్ పిటిషన్ వేశాను. ఓకే పిచ్చి డబ్బు కార్ తెప్పించాను. అంటే మీరు ఎంత ఎత్తు ఎదిగినప్పటికి కూడా ఎప్పుడు కూడా ప్రొఫైల్ అనేది లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. హడావుడి అబ్బే ఎప్పుడు లేదు. ఎప్పుడు సూపర్. ఏమనిపిస్తుంది? ఇది కూడా ఇల్లు కూడా ఇందులో నేను సొసైటీలో మెంబర్ని. ఓకే. అందువలన ఇచ్చారు 5 రూపాయలు గజం. ఇది గజం 5 రూపాయలు. అది కొనుక్కొని కట్టుకున్నాను. లీడర్గా కట్టింది. ఓకే. డాక్టర్ గారు నాకు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నేను మినిస్టర్ కూడా మినిస్టర్ ఎక్కి అయ్యాను. అయ్యేటప్పుడు పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోమని. ఓకే. ఆ ప్లేటర్గానే మొదలెట్టాం ఇల్లు. సో నరేంద్ర భాస్కర్ రావు గారు ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఏమనిపిస్తుంది ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ ఏమనిపిస్తుంది మీకు? చాలా అగాధంగా కనపడతాయి. చాలా అగాధంగా కనపడతాయి. నేను నా కళ్ళెదట చూశాను ఒక అతన్ని. నా దగ్గరికి ఎమ్మెల్యేగా వచ్చాడు. అతనికి చిరిగిపోయిన బట్టలు అవి మామూలుగా ఉండేవాడు. డబ్బు లేదు. ఏదో ప్లేన్లో కూడా నేను ఎప్పుడు ప్లేన్ ఎక్కలేదన్నా. ఒకసారి ప్లేన్ ఎక్కించుకెళ్ళాను. నేను మినిస్టర్గా ఉంటే బతిమలితే ప్లేన్ ఎక్కించుకెళ్ళాను మద్రాసు. అతను ఇవాళ దాదాపు 1000 కోట్ల రూపాయలు అతను 1000 కోట్లు ఉన్నాయని చెప్పి మొన్న ఎలక్షన్ రిటర్న్లో వేశాడు. తనకు 1000 కోట్లు తరాస్తాడు. ఎట్టా వచ్చింది ఇది? నా దగ్గర ఏమీ లేవు. మీరు నమ్మపోండి. 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉన్నాయి నాకు. ఏమి నా ఇంటి మెయింటెనెన్స్, నా పిల్లలకి నేను మెయింటెనెన్స్ కోసం నేనేమి పొలాలు అవి కొనలా. మా నాయన ఇచ్చిన 4 ఎకరాలే నా ఊళ్ళో అలాగే ఉంది. అంతగా తప్ప నేనేమి ఎవరిది సొమ్ము తాకటం కానీ తీసుకోవడం కానీ ఆ పిచ్చి పనులు నేను ఎప్పుడూ చేయలేదు. అందుకని నా మీద 3 కమిషన్లు వేసిన కక్ష కట్టి ఒక్క జడ్జి నన్ను వేలెత్తి చూపించలేదు. చూపించకపోతే ఒక అతను వెళ్ళి జడ్జి దగ్గరికి ఏదో ఒకటి కమిషన్ వేశాం కదండి, ఏదో ఒకటి రాయిపోతే మేము ఎట్లా బతకాలా అని చెప్పి అడిగి వచ్చాడు. ఆ జడ్జి చెప్పాడు తర్వాత వాకింగ్లో. వీళ్ళ దుంపలు దగ్గర వీళ్ళు ఎట్లా చెప్పండి, ఈ ఆస్తులు ఉంటాయా ఉంటాయా చెప్పండి. మీరు ఎవరన్నా వచ్చి నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి, నా ఆస్తులు చెక్ చేసుకోండి. ఈ ఇల్లు మా నాయన ఇచ్చిన 4 ఎకరాలు పొలం తప్ప నేను హైదరాబాద్లో 1 సెంట్ ఆస్తి లేదు నాకు. ఓకే. ఎక్సెప్టింగ్ ది హౌస్. ఎక్సెప్టింగ్ దిస్ హౌస్ ఐ హ్యావ్ నో హౌస్. అంటే మీకు పైరవీలు ఇష్టం ఉండదా చేయించడం కానీ? డబ్బు అది తీసుకోను నేను. ఎవరిని డబ్బు అడగటం తీసుకోవడం అలాంటి నేను ఎప్పుడు చేయలేము. మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు నాకు ఎవరు నా నేచర్ తెలిసి అసలు అడగరా. ఎప్పుడు ఒక్క మనిషిని చెప్పండి నేను డబ్బు ఇచ్చాను భాస్కర్రావు గారికి, డబ్బు ఇచ్చి పని చేసుకొచ్చానని చెప్పండి. ఎంతసేపటికి మాకేంటంటే వెంపర్లాడుతూ ఎంతమంది వస్తారు, ఎంతమందికి పని చేసి పెడతాం, ఎంతవరకు ఉపయోగపడతాం, అది తప్ప ఇలాంటి ఈ పిచ్చి వేషాలు డబ్బు చేసుకోవడం, ఆస్తులు పెంచుకోవడం, ఇలా కార్లు కొనుక్కోవడం, బంగళాలు కొనడం అలాంటివి. 1 గజం ఆస్తి లేదు నాకు ఎక్సెప్టింగ్ దిస్ హౌస్. నా పిల్లలు కూడా ఇప్పుడు అట్లాగే ఉంటారు. ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయం. మా లిమిట్స్లోనే మేము. సో పిల్లలంటే ఒకప్పుడు ఎన్టీఆర్ వెనక నాదెండ్ల భాస్కర్రావు ఎలా ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక మనోహర్ గారు అలా ఉన్నారు. సో కూటమి అధికారంలోకి వచ్చింది. మనోహర్ గారి పాత్ర ఎంతవరకు అంటే ఏమని చెప్పగలరు మీరు? మనోహర్ పాత్ర వాళ్ళు ఒక్కటే, వాళ్ళిద్దరూ నన్ను కలిశారు. పవన్ కళ్యాణ్ గారు మనోహరు పవన్ కళ్యాణ్ కలిశారు. నేను ఒకటే చెప్పా, అబ్బాయి రాజకీయాల్లో ఇద్దరు కలిసి ఉండడం కష్టం. మేము ఫెయిల్ అయ్యాం, మా ముందు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, తర్వాత వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇది గుర్తుపెట్టుకుని మీ ఇద్దరు కలిసి పని చేసుకుంటూ ఉంటారు, చేసుకో. ఇది ప్రిన్సిపల్ మాత్రం గుర్తుపెట్టు. మేము దెబ్బతిన్నాం, మీరు అలా పడవద్దు, కలిసే ఉండి పని చేసుకోండి. అలా ఉండదలిస్తేనే కలిసి వెళ్ళి పార్టీ పెట్టుకుని చేసుకో అని చెప్పారు. అదే చెప్పారు. అంతేగాని వేరే కోరికలు అవి పెట్టుకుంటే ఇది నడవదు. ఇక్కడ రాజకీయాలు వేరు, వేరే ప్రొఫెషన్స్ వేరు, అట్లా అని చెప్పారు. బట్ అడిగారా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే దానికి మీరు ఆన్సర్ ఏమని చెప్పారా? మీ అనుభవం చెప్పమన్నాడు కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారని అది ఆయన చెప్పు. ఫెయిల్ అయింది ఏంటంటే కారణం చెప్తా, నా క్యాలిక్యులేషన్స్ తప్పినాయి. నా అంట 50 మంది మన ఇంట్లో కూర్చుని మీటింగ్ ప్రాంతీయ పార్టీ పెట్టుకోవాలని, దానికి అంతా కథ అంతా తయారు చేశాను. నా వైఫ్కే డిక్టేట్ చేశాను మొత్తం. ఈ 2 రూపాయల కిలో బియ్యం కానీ,
ఆడపిల్లలకు సమాన హక్కు కానీ ఇవన్నీ నిరాశనయ్యే, అన్నీ నిరాశనయ్యే. అయితే దీనికి ఆ వచ్చిన వ్యక్తి ఇది అర్థం కాక ఆ స్వార్థం నుంచి ఆయన బయటపడలేక ఆ పిచ్చి పనులు చేసి అట్లా చేసి ఇతరుల మాట విని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు నేను క్యాబినెట్లో కూర్చుండగానే ఎవరో ఒక ఆయన మనలో ఫోన్ చేసి పోలీస్ ఆయన్ని పంపించాట రోషయ్య గారికి, పోలీసు కానిస్టేబుల్స్ని కాపలాక. నన్ను ఉద్దేశించి అనకుండా నన్ను ఎవరో ఒక ఆయన పోయి, ఇది ఎవరు తెనాలిలో సత్యనారాయణ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి ఎట్లాగన్నా మంత్రి వాళ్ళని కోరిక, ఆయనకి నాకు తగువ పెట్టాలని కోరిక. ఆయన ఫోన్ చేసి డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్కి, ఎట్టాగండి మేము ఎట్టా బతకాలండి ఇక్కడ, రోషయ్య గారు వస్తే హోమ్ మినిస్టర్ వస్తే పోలీసులందరినీ 200 మందిని పంపించాడు మీ ఫైనాన్స్ మినిస్టరు అని చెప్పాడు. అది నాతో డైరెక్ట్గా చెప్పడానికి ధైర్యం లేక ఇండైరెక్ట్గా ఎవడో మినిస్టర్ట ఫోన్ చేసి రోషయ్య గారికి 200 మంది కానిస్టేబుల్స్ని పంపించాడట అని. అయ్యా అసలు నాకు సంబంధం ఏంటి, ఎందుకు మాట్లాడతాను ఇన్స్పెక్టర్తో, డైరెక్టర్గా డీజీపీతో నేను ఎందుకు మాట్లాడతాను, నాకేం పని, అదంతా చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ చూసుకుంటాడు. నేను ఎప్పుడు అలా నాకు సంబంధం లేదు సబ్జెక్టు జారిను అడగను. సో ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఒక మాట గుర్తొస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ని ఉద్దేశించి, మీకు చేత కాకపోతే చెప్పండి, హోమ్ మేమే తీసుకుంటాం, నేను అడిగితే నాకు హోమ్ పెద్ద లెక్క కాదు, నేను తీసుకోగలను అని ఒక కామెంట్ చేశారు. రెండు వైపుల్లో దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆయన మాట్లాడింది కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. నేను అది చూడలేదు, కానీ నా దగ్గర ఒకళ్ళిద్దరు ఉచ్చరించారు. ఉచ్చరిస్తే అంటే కొంత ఈ లైన్ కొత్త ఆయనకి, ఏదైనా పొరపాటుగా ఉన్నా మరి మాట జారేడేమో తెలియదు నాకు, నేను కామెంట్ చేయను దాని మీద అని చెప్పారు నన్ను అడిగితే. కనుక నేను చూడలేదు టెలివిజన్ చూడలే, డైరెక్ట్గా చూస్తే ఏదైనా కామెంట్ చేయొచ్చు కానీ నాకు చూడలేదు. బయట వాళ్ళు చెప్పటమో విన్నాను నేను. అందుకని దాని గురించి నేను మాట్లాడా. అంటే కొన్ని స్పీచ్లు చూసుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, స్పీచెస్ అంటే ఏమనిపించింది మీకు? కొంత ఆయనకి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ నుంచి ఆయన ఇంకో ప్రొఫెషన్కి, పాలిటిక్స్ కూడా ఒక ప్రొఫెషనే కదా, అది ఒక ఆర్టు. ఆ మాట్లాడటం కానీ, ఎదురుగా ఉన్నవాడిని శత్రువుని కానీ మిత్రుడు కానీ కలుపుకోవడంలో కానీ అది ఒక ఆర్టు. కొంచెం టైం పడుతుంది ఆయనకి, కొంచెం టైం. బట్ మనోహర్ గారు తీసుకుంటారా సజెషన్స్ మీ దగ్గర? మనోహర్ అప్పటికే స్పీకర్గా చాలా రాణించారు. బట్ తెనాలంటే కంచుకోట మీకు, మీరు కూడా అక్కడి నుంచి ఇంతకు ముందు గెలిచారు కాబట్టి ఏమన్నా సజెషన్స్ తీసుకుంటారా నాన్న దగ్గర నుంచి? ఇన్ని పర్యాయాలు మంత్రిగా నేను విజయవాడ ఫస్ట్ ఎమ్మెల్యే నేను విజయవాడ. చెన్నారెడ్డి గారు ఛాలెంజ్ చేసి పెట్టాడు, కండువా వేసుకున్నాడు, ఎవడు రాలేదురా మన పార్టీకి, చూద్దాం వీళ్ళ సంగతి అని చెప్పి నన్ను అక్కడే నుంచోమన్నాడు. తెనాలి పోతానంటే కాదు, నా బెజవాడ నుంచోమని నుంచోబెట్టాడు. గెలిచి వచ్చాను, మినిస్టర్ పెట్టాడు. అట్లా రాజకీయాలంతా రాజస్వంతో నడిపాం, కానీ ఈ కింద పాకులాడే వ్యవహారం ఎప్పుడు చేయలే. కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ డైహార్డే కాదు, మీకు మనవి చేస్తా, చెన్నారెడ్డి గారు, స్వర్గీయ డాక్టర్ రెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి నేను లీడర్గా, ఇంకో లీడరు నేను ఆయన చూడటానికి వెళ్ళాను. పెడితే ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావా, నువ్వు కూడా బెజవాడ నుంచి కొంతమంది తీసుకురా అని నాకు చెప్పాడు. డాక్టర్ సాబ్, నాకు ఒక లీడర్ని రోజు 10 మంది పొద్దున పూట సాయంత్రం పూట కలుస్తూ ఉంటారు. ఇప్పుడు అది ఎంత కాదు. బ్రహ్మానంద రెడ్డి గారు ఇందిరాగాంధీని డిస్మిస్ చేసి ఆమె ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఆయన డిస్మిస్ చేసి, ఆడవాళ్ళంతా ఇందిరమ్మ ఏమైపోయింది ఏడుస్తున్నారు ఓడల్లో. ఇవి నాకు వచ్చే కవర్లు. మనం ఆయన ముందు పెట్టి మనం ఎడితే షూర్గా గెలుస్తాం. ఈ ప్రాంతీయ పార్టీ అది ఈ పెద్ద పెద్ద రెడ్లంతా ఆయన కలిశారు. కలిసి అది మళ్ళీ అవి నిన్ను చీఫ్ మినిస్టర్ చేయదు, ఎందుకు ఈ పార్టీ పెట్టొద్దు అని చెప్పని ఆయన పట్టుబట్టారు. కానీ ఆయన నా మాట మీద ఎప్పుడు గురిగా ఉండేవాడు. ఇతను ఏదో యంగ్స్టర్, ఇతను చెప్పింది నిజమవుతాయిందని నమ్మిక ఒకటి ఏర్పడి అరస గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరో ఒక మనిషిని పంపిస్తే నన్ను ఇంకో ఫ్రెండ్ని భోజనాన్ని పిలిచాడు. ఓ ప్రెస్ ఆయన కూడా పిలిచాడు.
భోజనంలో కూడా నేను ప్రపోజల్ ఇదే చెప్పాను. డాక్టర్ గారికి ఏమో ప్రాంతీయ పార్టీ పెట్టు కాదు డాక్టర్ సాబ్, నేను అదే మాట మీద ఉన్నా. ఆ అమ్మాయి ఏం చేసింది, అరసుకు ఫోన్ చేసి ఇక్కడ ఎవడో భాస్కర్రావు అని ఉన్నాడు, వాడు ఇట్లా చెప్తున్నాడు, మనం ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాం, కర్ణాటక ఆంధ్రకి కలిపి మీరే నన్ను ఇక్కడ పంపారు, ఆయన్నేమో ఆపేసాడు ఇతను, మీరు రండి అని చెప్పిన ఆయన చీఫ్ మినిస్టర్ స్పెషల్ ప్లేన్ వచ్చి మళ్ళీ డాక్టర్ గారు మమ్మల్ని భోజనానికి పిలిచాడు. మొన్న ఇవాళ పిలిచాడు, మళ్ళీ ఇవాళ ఆడ పిలిచాడు. నేను కూడా భోజనం చేసేటప్పుడు అంతా కబుర్లు చెప్పుకున్నాం. భోజనం అయినాక నేను చెప్పింది విని అరసు గారు హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అని అడిగాడు. అడిగితే ఆయన ప్లేడరు హైకోర్టులో యంగ్ మ్యాన్, అతను ఏం చెప్తే అది అవుతుంది, నాకు నమ్మిక, అందుకని అతను ఫాలో అవుతాను నేను చెన్నారెడ్డి గారు. ఓ ఐ సీ అన్నాడు ఆయన. చుట్ట అవుతాడు. ఓ ఐ సీ అన్నాడు. దెన్ ఐ ఇంటర్ఫియర్ అయ్యి చెప్పారు, ఇట్లా ప్రజల్లో ఇట్లా ఉంది, మీరిద్దరూ చీఫ్ మినిస్టర్ లెవెల్ మనుషులు, ఇవాళ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా చీఫ్ మినిస్టర్ లెవెల్ మనిషి, ఇక్కడ మీరిద్దరు పదండి ఢిల్లీకి, మేము కూడా వస్తాం, పోదామని చెప్పని ఢిల్లీకి పోయి విఠల్భాయ్ పటేల్ హౌస్లో కూర్చొని మేమంతా కూర్చొని, శాస్త్రి అని ఉండేవాడు చూసారా ఈనాడులో, కొన్నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఉండేవాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్కి అప్పుడు ఆయన కరెస్పాండెంట్, ఆయన ఇందిరాజీ దగ్గరికి పంపి నువ్వు ఆమె నచ్చ చెప్పి తీసుకురావయ్యా, మేము విఠల్భాయ్ పటేల్ దగ్గర జెండా పుచ్చుకొని ఉంటామని చెప్పి జెండా పుచ్చుకొని కూర్చొని మేమంతా కుర్రాళ్ళం, వాళ్ళు వీళ్ళు అంతా 100-200 మంది ఉన్నాం. ఆమె సాహసం చేసి వచ్చింది. ఎందుకంటే ఆ బ్రాహ్మిన్స్ అంతా నా వెంబటి ఉన్న సలహాదారులంతా పొలగాలు బయటికి తీయొద్దామని అని మాకు చెప్పారు. ఆమె సాహసం చేసి వచ్చి జెండా లాగింది. లాగేటువంటి ప్రెస్ అంతా చుట్టూ గుమ్మగుడి గబగబా నీ పార్టీ ఏం పార్టీ అన్నారు. నేను ఎక్కడుంటే అక్కడ పార్టీ నాడు. ఓ ఇందిరా కాంగ్రెస్. అసలు విచిత్రం చెప్తా, ఇది అయిపోయినాక ఆంధ్రాకు వచ్చి, అదే ఆంధ్రప్రదేశ్ వస్తే చెన్నారెడ్డి గారు, నేను, మన ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఫాదరు, మేమంతా కలిసి మదనపల్లి వెళ్ళాం. ఆమె మీటింగ్లు ఉన్నాయి. మీటింగ్ అడ్రస్ చేసిన తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చారట, పెద్ద స్వామివారు, కంచి ఆయన, పెద్ద స్వామి, చాలా దేవుడు కదా ఆయన, వాకింగ్ గాడ్, ఆయన ఈ ప్రాంతాల్లో ఉన్నాడంటే మేము ఆయన దగ్గర బయలుదేరి ఆమెను తీసుకు పార్టీ పేరు అది అడుగుదాము, ఏం సింబల్ అడుగుదాము అని చెప్పాను. పోయాము. ఆయన బావిలో స్నానం చేస్తున్నాడు. ఏం చేస్తూ కొంచెం దూరం వెళ్ళినాక దగ్గరలో, బావికి దగ్గరలో మేము జరిపోతే ఆపండి ఆపారు. మనిషిని పంపాడు. ఏంటి ఎందుకు వచ్చారు? ఏదో పార్టీ పెట్టుకున్నాము, మీ ఆశీర్వచనం అని. ఆ సింబల్ ఆయన చెయ్యి చాలా మంది తెలియదు. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ పుట్టింది అక్కడి నుంచి. అది ఆ సింబల్, అది ఆ సింబల్ ఆయన చెప్పినాక ఇక మాకు ఎంత ఉత్సాహంగా బయలుదేరి కారు వేసుకున్న రాత్రి తెల్లవారిపాటి బెజవాడ చేరి నేను సింబల్ గుర్తు చేసి బెజవాడ నుంచున్నా కదా, గుర్తుపెట్టి చెయ్యి 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 అని కుర్రాళ్ళంతా రోడ్డంతా గోలన్నమాట. అలా వచ్చి తీసుకొచ్చాం ఆ పార్టీని, ఆమెను మళ్ళీ పదవికి ఎక్కించాం. ఓకే, అట్లా ఇక బెజవాడలో బెజవాడ ఏలూరులో బయలుదేరాం. ఆమె, చెన్నారెడ్డి గారు, నేను, జనార్దన్ రెడ్డి కూడా ఉన్నాడు, అందరం కలిసి బయలుదేరాం. ఒక 20 మీటింగులు మెడ్రాస్ దాకా అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాం. మెడ్రాస్ వెళ్ళేటప్పటికి వెంకట్రామన్ సౌత్ మెడ్రాస్లో నుంచున్నాడు. ఒక 20 మంది ఉన్నారు డయాస్ ముందు. వర్షం పడుతుంది. భాస్కర్ ప్లేన్ వచ్చిందా నాకు అని అడిగి, వచ్చిందటమ్మా. సరే ఎర్రడోమ్ వెళ్దామంది. ఇందులోగాడు ఏదో పిల్లల పేరు పెట్టమనేది ఆడిడు పేరు పెట్టింది. వర్షం కురుస్తుంది. ట్రైన్ దగ్గరికి వెళ్ళి నేను, చెన్నారెడ్డి గారు, ఆమె సెలూన్లో కూర్చొని 2ంటికి అర్ధరాత్రి హైదరాబాద్ వచ్చాం. ఆమె ఓపిక చూడు. ఇందిరాగాంధీ గారి 2ంటికి కెనాల్కి అదే గెస్ట్ హౌస్కి పోయి, అదేదో గెస్ట్ హౌస్ ఉంది కదా, గెస్ట్ హౌస్ ఆ బట్టలు అవి మార్చుకుని మళ్ళీ కారు తీసుకుని బీదర్ వెళ్ళిపోయి, అంత కష్టపడి అట్లా గెలిపించామని. డబ్బు ఎక్కడిది? మేము ఇచ్చిన డబ్బే కదా, చెప్పుకోకూడదు బయట. బట్ అంత దగ్గరగా ఉంటారు కదా ఇందిరాగాంధీ గారికి మీరు. అంత దగ్గరగా ఉండబట్టే మన ఇంటికి వచ్చింది. ఇంటికి కూడా డైరెక్ట్గా వచ్చేస్తారు. డైరెక్ట్గా వచ్చింది, డైరెక్ట్ చెప్పకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఉన్న ఆమెని
నన్ను ఆమెకి ఈ పితిరీలు మోసేవాళ్ళు ఉన్నారు. అబ్బా 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 చెప్పటానికి వీళ్ళు. అంత అంటే తిన్నాను, మీ ఇద్దరు డిస్టెన్స్ అంత తిన్నాను, ఎంత తిన్నాను. చెన్నారెడ్డి నన్ను కూడా అట్టగా పాడు చేశారు. ఈ దరిద్రపు రాజకీయాలండి. మరి ఆ ఉండగా ఆమె దూరం అయ్యారా మీకు కొంచెం దగ్గరగా? ఆమె దూరంగా, ఆమె దూరంగా. ఈ వచ్చి వీకి తెలిసాక నన్ను ఖమ్మంలో నుంచోబెట్టింది ఈమె. ఖమ్మంలో నుంచోమని భాస్కర్ అని చెప్పి కొత్త అయినా సరే ధైర్యం చేసి నుంచున్నా. తెలుగుదేశాన్ని, కాంగ్రెస్ అన్నింటినీ ఓడగొట్టి వచ్చారు. అది మన వీళ్ళు అదే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఓడగొట్టి వచ్చారు. గెలిచి వస్తే 1 ఇయర్లో అయిపోతే సీట్ నాకివ్వాలి కానీ ఆ అమ్మాయిని పిలిచి అమ్మాయికి ఇస్తా. అక్కడ నేను విభేదించాను. నువ్వు హైదరాబాద్ నుంచో ఎక్కడైతే చీఫ్ మినిస్టర్ అని చెప్పి అర్జున్ సింగ్ చేత చెప్పించింది. అక్కడ బాధపడి ఆమె నుంచి నేను దూరం అయ్యాను. బట్ ఇంత క్లోజ్గా ఉంటారు కదా, నిజంగా ఇప్పటికైనా చెప్పండి, ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారా లేకపోతే ఎలా చనిపోయారంటే ఏమని చెప్తారు మీరు? అది భగవంతుడికి తెలియదు. భగవంతుడికి చనిపోయి మీకు తెలిసిన వర్షన్ ఏంటి అసలుకి? నాకు ఇంకో వర్షన్ ఏం తెలియదు. అందరూ చెప్పిన వర్షన్ పేపర్లో వచ్చింది. గన్మెనే కాల్ చేశారని ఇంకో వర్షన్ తెలియదు నాకు. కాకపోతే అప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా యాంటీగా వచ్చాడు. ఓకే, ఆమెకి యాంటీ. ఎందుకు అంత యాంటీ? ఆమె కాల్చి అంత యాంటీ ఏమైంది? బింద్రవాలా, అక్కడ బింద్రవాలాని చంపించిందని కోపం. కేవలం ఒక్క రీజన్. ఆ సిక్కులు వాళ్ళ కులం, వాళ్ళ మతం అట్లా పిచ్చి ఆడ చేశారు. సో కాంగ్రెస్కి కోర్ అంటే మీరందరూ చెప్పుకోవచ్చు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసారు. అదే ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు నాదెండ్ల భాస్కరరావు గారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఏమని అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్కి ఆమె తెలియక కొన్ని పిచ్చి పనులు చేశారు. మన వ్యవహారంలో కూడా అట్టగే. ఖమ్మం వన్ మంత్లోనే 1 ఇయర్ ఆమె ఎంపీ చేసినట్టు తీసేసి ఇంకోటి పెడతాం. ప్రస్తుత ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ అంటే? రేవంత్ రెడ్డి గారు. అతను వయసుకు తగ్గ ఉద్యోగం కాదండి, అతను వయసుకు తగ్గ పెద్ద ఉద్యోగం. అయినా నిబ్బరంగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతను మూసి వ్యవహారంలో ప్రక్షాళన చేయాలని కోరటం చాలా సబబు. చేయాలి. ఆ మురుక్కాలం ఎన్నాళ్ళని పెట్టుకుంటాం ఈ సిటీలో, దాన్ని క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ పేదవాళ్ళకు కూడా ఏదన్నా పక్కన ఎక్కడన్నా చూపించటమో సర్దటమో, వాడికి ఒక ఇల్లుది గుడిసెలు ప్రతిసాటం ఉన్నాయి. అమెరికాలో కూడా ఉన్నాయి రోడ్ల మీద గుడిసెలు చూస్తున్నాం. మీ టెలివిజన్స్లో అమెరికాలో గుడిసెలు చూస్తున్నాం. స్వర్గం అది ఇది అని చెప్తారు కదా అమెరికా. రోడ్ల మీద గుడిసెలు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు లేక. అలాగే మూసీ చుట్టూ కూడా పేదవాళ్ళ పాపం ఇక్కడ ఏదో ఎవరో 10 రూపాయలు ఇస్తారని కష్టపడదామని చెప్పి ఇక్కడ సిటీకి వస్తారు. వాళ్ళు నిలవడానికి నీడ ఉండదు, అక్కడెక్కడో పక్కన వేసుకుంటారు గుడిసె. అది పీకేస్తే వాళ్ళు లబోదివ్వమని ఏడుస్తారు. సహజం అది. వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్గా చూపించి తీయాలి. ఆ మూసీ మాత్రం బాగు చేయాలి. అతను కరెక్ట్ సపోర్టివ్. ఓకే, బాగా చేస్తున్నాడు. బాగా. సో హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా అది నేను స్టడీ చేయలేదు. కూల్చివేతల మీద, సిటీలో ఉన్న అక్రమ కూల్చివేతల మీద నేను స్టడీ చేయలేదు అసలు. అది ఏంటి, ఎందుకు పెట్టారో, ఎందుకు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, పేరే నాకు కొత్తగా ఉంది. నేను చదవాలి. ఓకే, సో ఓవరాల్ గా ఈ 11 నెలల గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారని మీ ఒపీనియన్? బాగానే చేస్తున్నాడని నా ఒపీనియన్. ఓకే, అవుట్ సైడర్గా నాకు ఫీలింగ్. నేను సాయంత్రం బర్మాందరెడ్డి పార్క్ పోతాను, 2 గంటలు తిరుగుతాను. అక్కడ వీళ్ళు కలుస్తారు, ఆఫీసర్లు కలుస్తారు, రిటైర్డ్ ఆఫీసర్, పొలిటీషియన్స్ కలుస్తారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. కనుక నేను ఎక్కడ పలకరించినా కూడా మంచి అభిప్రాయమే ఉంది. అది సో వయసుకు తగ్గ జాబ్ కాకపోయినా కానీ బాగా చేస్తున్నారని మీ ఫీలింగ్? అది. ఓకే, ఎందుకు వ్యతిరేకత ఎక్కువ వస్తుంది మిగతా పార్టీల నుంచి రేవంత్ రెడ్డి గారి మీద? రకరకాల కోరికలు ఉంటాయి, వాళ్ళకి పార్టీ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా అతను సపోర్ట్ చేయటం మా పార్టీకి ఇష్టత లేకపోవచ్చు, కానీ నేను ఈ పార్టీలు ఇవి దాటి మాట్లాడతాను కదా, నాకు ఒక అనుభవం ఉంది కదా, కనుక నేను జడ్జి చేసి మాట్లాడతాను. ఓకే, జడ్జి చేసి మిగతా పార్టీలకి బయట పార్టీ వాళ్ళు శత్రువులు, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళే శత్రువులు అని చెప్తూ ఉంటారు కదా,
అంటే సో ఈరోజు ఏ విధంగా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారిని మీరు ఏకీభవిస్తున్నారు, బాగా చేస్తున్నారు, అతని వయసుకు మించి నా ఉద్యోగం అయినప్పటికీ కూడా దాన్ని బాగా పరిపాలిస్తున్నారు, ఈ 11 నెలల్లో ఆయన తీసుకున్న డిసిషన్స్ కూడా చాలా మంచివని చెప్తున్నారు. ఇంత అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకులు మీరు చెప్పడం నిజంగా గ్రేట్ అది. బట్ ఎలా చూడొచ్చు దాన్ని? ఆయన అడ్డుకుంటున్న కొంతమంది ఆయన పార్టీ నాయకులైన పేర్లు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి. నేను హ్రస్వ దృష్టితో చూడను. అతను పాపం యంగ్స్టరు, ఆ ఏజ్లో అంత బరువు అతని పేరు పెట్టారు. కొలీగ్స్ అక్కడ తగులాడుకున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడినట్టు నాకెక్కడ కనపడలా. అలాగే ఏదైనా సమస్య వచ్చినా సమస్య అటెండ్ అవుతున్నాడని కూడా చెప్తున్నారు వెళ్ళి వచ్చినాడు. అవును. కనుక ఇవన్నీ కూడా నాకేమనిపించిందంటే అతని వయసుకు మించిన భారం మోస్తున్నా కూడా ఎక్కడ పొరపాటు చేయట్లేదు, బాగానే నడుపుతున్నాడు అని అభిప్రాయం. సో 100కి ఎన్ని మార్క్స్ వేయచ్చు రేవంత్ రెడ్డి గారు? అలాంటివి నేను పార్టిసిపేట్ చేయాలి కనుక ఆ ఫీలింగ్ అది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణన అని ఒకటి తీసుకొచ్చింది. కాంగ్రెస్ కులగణన అని ఒకటి తీసుకొచ్చింది కులాల మీద. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మీకు మనం చేస్తాం ఇదే విషయాన్ని వాళ్ళు ఇంకొక రకంగా తెలుసుకోవచ్చు. ఎవరు ఏ కులం ఎంత ఉన్నారు, ఏ కులం ఎంత ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. ఇదేమవుతుందంటే నేను గ్రామ వాతావరణం నుంచి వచ్చిన మనిషి. నేను ఈ మధ్య మా ఊరు వెళ్ళాను, చూశాను. ఇదివరకట్లాగా లేవు ఈ కులాలు తగువులు అవి. వాళ్ళు కూడా పెద్ద పెద్ద కులాలు వాళ్ళ ఇళ్ల పక్కని, వాళ్ళ దొడ్ల పక్కని, వాళ్ళ వ్యవసాయ భూముల పక్కన పొలాలు కొనుక్కోవటం, కాస్త ఏదో ఒక ఇల్లు కట్టుకోవటం, ఇలాంటి మొదలెట్టి మంచి వాతావరణం వస్తుంది. వాళ్ళకి వీళ్ళకి డిస్టెన్స్ తగ్గిపోతాయి. అలాంటి సమయంలో మళ్ళీ ఈ కులగణన అనేది అంత కులగణన సిటీలో చేసుకుంటే పర్వాలా, గ్రామ వాతావరణంలోకి వెళ్తే అక్కడ డిస్టర్బ్ గొడవలు స్టార్ట్ అవుతాయి నా ఫీలింగ్. కనుక ఎందుకు ఇది లేనిపోయింది ఇంకో విధంగా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డులు ఉంటాయి, ఇంకేవో ఉంటాయి, ఎన్నో ఉన్నాయి కదా తెలుసుకోవడానికి. అలాంటివి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇది అని భావన నాకు. అదే నేను ఎక్స్పాండ్ చేసి చెప్పాను మార్నింగ్ ప్రెస్కి. అది కనుక దీనివల్ల ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది తొందరపడి ఏదైనా చేస్తే భాషా రాష్ట్రాలు అన్నారు. భాషా రాష్ట్రాలు మీరంతా యంగ్స్టర్స్, అప్పుడు తెలియదు మీకు, మేమే యంగ్స్టర్స్. భాషా రాష్ట్రాలు వద్దు అని చాలామంది పెద్దలు ఆర్గ్యూ చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని పార్టీల్లోనూ ఆర్గ్యూ. కుదించుకుపోతాం, నేషనల్ ఇంటిగ్రిటీ పోతుంది. భాష ఏంటి, అన్ని భాషలు మాట్లాడుకోవచ్చు, ప్రభుత్వం అవసరం నడుస్తుంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు అప్పుడు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కర్ణాటక, ఆంధ్ర, అటు తమిళనాడు, అదేది కర్ణాటక, అది కేరళ అన్నీ ఉండేవి. అట్లా దాన్ని చెడగొట్టి భాషా రాష్ట్రాలుగా విడగొట్టారు. అది చేయాలని భాష మీద ఆధారం అయితే ఇంకా ఏదో బాగా వస్తుంది, అంతా ఇంకా చక్కగా నేర్చుకుంటారు అడ్మినిస్ట్రేషన్ అది చెప్పి తెచ్చారు. ఏమైంది? ఒక భాష వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్నారా? ఒక భాషలో రెండు రాష్ట్రాలు ఎట్లా పుట్టినాయి? ఎందుకు పుట్టినాయి? ప్రాంతం. మా ప్రాంతం మాది, మీ ప్రాంతం. కనుక దీనికి ఎండ్ ఉండదు. ఈ కులగణన కూడా అంతే అని నా ఫీలింగ్. టు యాడ్ టు దాట్ కోర్టులు ఏం చేసినాయి అంటే 50% రిజర్వేషన్స్, మిగిలిన 50% జనరల్ కోటా. యూ కాంట్ టచ్ ఇట్. అదర్ క్యాస్టులు తెలియగల పిల్లలు వస్తారు వాళ్ళు. కనుక ఈ 50% దాటి ఎక్కడ నువ్వు ఇవ్వటానికి వీలు లేదు కదా. నువ్వెందుకు ఈ గణన మరి? నీకు గుణాలలో రేపు ఎక్కువ మంది వస్తారు, ఏం చేయగలవు నువ్వు? నువ్వేం పెంచగలవా? 50 దాటి పెంచలేవు కదా. కోర్టులన్నీ కామెంట్ చేసి జడ్జిమెంట్స్ అన్నీ ఇచ్చారే కదా. దేనికోసం చేస్తున్నావు? కనుక కులాన్ని తెలుసుకోవాలనుకుంటే నీకు వేరే మార్గాలు ఉన్నాయి. ఈ ఘర్షణ వాతావరణం ఎందుకు క్రియేట్ చేయిస్తారు, ఎందుకు దాన్ని అలౌ చేస్తారు అని నా భావం. అంతేగాని వేరే నాకేమీ దుర్బుద్ధితో చెప్పింది కాదు. సో మనోహర్ గారికి బిఫోర్ స్పీకర్గా చేశారు, మంచి అనుభవం ఉంది. బట్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్ట్ఫోలియో ఆయన ఇష్ట ప్రకారం ఆయనకి ఇష్టమై తీసుకున్నారా, లేకపోతే కూటమిలో భాగంగా వచ్చిందంటారు? అది మీరు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి, నేనేం పట్టించుకునేవి. ఆయన నాకు చెప్పడు, నేను ఈ విషయాలు ఎప్పుడు అడగను.
కనుక మీరు ఆయన వచ్చినప్పుడు విజిట్ చేస్తున్నారా ఇప్పుడు అన్ని ఆయన రైస్ మిల్స్ కానీ ఆ విజిట్స్ అయ్యి అన్ని ఎలా అనిపించింది విజిట్ చూసినప్పుడు అన్నీ కూడా మీరు ఏం కామెంట్ చేసుకుంటారు అంటే మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ ఫాదర్ గా? నాకు మాకైతే చాలా పాజిటివ్ గా అనిపించింది. పాజిటివ్గా ఉండొచ్చు, అయితే ఇలాంటివి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కారణం పై అధికారి చీఫ్ మినిస్టర్ కదా, చీఫ్ మినిస్టర్ పర్మిషన్తో చెయ్యాలి ఇలాంటివి. మరి అది అలాంటివి చేస్తున్నారో లేదో మనకు తెలియదు. ఓకే, కనుక స్పీకర్గా రాణించాడు. స్పీకర్గా నాకు కూడా తెలియని విషయాలు చక్కగా డయాస్ మీద చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు. కనుక అది అక్కడికి అది దీని వ్యవహారం నేను ఎప్పుడు అతను ఎలక్షన్స్కి వెళ్ళటం కానీ క్యాన్వాస్ చేయటం కానీ నా తెనాలి నేను చెప్పి నా తెనాలి మా ఇంటికి పోయి కూర్చోవడం కానీ ఏమీ లేదు. నేను ఆయనే చేసుకున్నాడు, ఆయనే గెలిచాడు. ఇప్పుడు 3-4 సార్లు గెలిచాడు తెనాలిలో. కనుక అది మీరు ఆయన వచ్చినప్పుడు ఆయన భావాలు అవి మీరు ఎగ్జామిన్ చేయండి, తెలుసుకోండి. ఓకే, సో మీ తెనాలి నుంచి తీసుకుంటారు కదా ఫీడ్బ్యాక్, ఎలా ఉంది ఏం తీసుకోరు మీరు? పట్టించుకో, ఓకే, మనకెందుకు. అతను చక్కగా 60 దాటాడు, 60 వచ్చినా ఇప్పుడు. కనుక అతను చేసుకుంటాడు, మనం ఎందుకు వేలు పెట్టాం అందులో. సో ఓవరాల్గా కూటమి అయితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అనే భావన అయితే మీకుందా? వెళ్ళాలి, అందరూ కలిసిమెలిసి వెళ్ళాలి. మరి కష్టపడ్డారు, జనం కావాలని ఓట్లు వేశారు, వాళ్ళ కోరికలు తీర్చాలి కదా. ఆ డైరెక్షన్లోనే నడవాలి ప్రభుత్వాలు. మరి అది నడుస్తాయిందా లేదా ఏమిటనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, నన్ను కాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఆయన కొన్ని మంచి పనులు చేశాడండి, నా అభిప్రాయం. కొన్ని మంచి పనులు చేశాడు, పేద ప్రజలకి దగ్గర అయ్యాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే మరి అతనికి ఎందుకు ఇది జరిగిందో ఏమిటో నాకు బివిల్డరింగ్. ఇది సాఫీగా ఎలక్షన్స్ జరిగి వచ్చినాయా, ఏమైనా గోల్మాల్ జరిగినాయా అని అందరూ వచ్చి చెప్తూ ఉంటారు. అది మనకి ఎడ తెలుస్తుందయ్యా, అది ఎట జరుగుతుంది. నేను ఉన్నప్పుడు కూడా నా డబ్బాలు అసలు ఒక ఓటు లేకుండా డబ్బాలు తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారంటే ఏదో గోల్మాల్ చేశారని అనుకుంటాం కదా. ఓకే, కనుక ఏమి మనకు అర్థం కాదు. ఇది అది అర్థం కాకుండా ఉండే తమాషా ఏదన్నా ఉందేమో చేస్తున్నారేమో మనకు తెలియదు. మరి మనకేం దాని గురించి కామెంట్ చేయటం, మనకు తెలియని దాని గురించి కామెంట్ చేయటం. ఓకే, సో మీకైతే ఆయన పాలసీలు కొన్ని నచ్చాయి యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? కొన్ని మంచిగా చాలామంది సహకారం ఉపయోగపడ్డాడు పేద ప్రజానికి, చదువుకునే పిల్లలకి, వాళ్ళకి కొన్ని మంచి పనులు చేశాడు, అందులో డౌట్ ఏముంది. ఓకే, సో రాజశేఖర రెడ్డి గారిని చూశారు, కొడుకుని కూడా చూశారు కాబట్టి మీరు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వినటం లేదా టీవీలో చూడటం, ఆయనలో ఉన్న క్వాలిటీస్ మీకు ఏది బాగా అనిపించింది జగన్లో? ఇద్దరు కూడా నాకు బాగానే ఉన్నారు, అదేం లేదు. ఇద్దరు కూడా. రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఇంకా మొండితనంగా ఉండేవాడు, అయితే అతను కూడా సర్దుకునేవాడు. లాస్ట్లో మినిస్టర్ అయినాక కొంత సర్దుకునేవాడు. ఆ కాంగ్రెస్ ఐ పార్టీలో రావడాన్ని నన్ను చాలాసార్లు కలిశాడు. చెన్నారెడ్డి గారికి ఇష్టత లేదు, అందువలన ఆపోజిట్. అదే డైరెక్ట్గా పోయి ఇందిరాగాంధీ గారి మేనత్తను ఎవరిని పట్టుకుని అందులో చేరాడు వెంకటరామరెడ్డి ద్వారా. దాంతో చెన్నారెడ్డి గారి కోపం వచ్చి వెంకటరామరెడ్డిని కోపడ్డాడు. అడదా అదో పాలిటిక్స్. కనుక అట్లా వచ్చాడు. ఏదో వచ్చినా అతను కూడా రైతులకి, కూలీలకి ఉపయోగపడాలని తహతపడ్డ మనుషులే. ఈ మిగిలిన విషయాల్లో మనం. సో ఇప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నారా పాలిటిక్స్లో భాస్కర్రావు గారు? ఉన్నానా లేదో మీరు చెప్పాలా, మీరు చెప్పాలి. మీరు యాక్టివ్గా ఉన్నారు మరి ఇక్కడ. సో యాక్టివ్గా మీరు పాలిటిక్స్లో అంటే బీజేపీలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం పదవిలో ఉంటేనే యాక్టివ్ అని అనుకుంటే దానికి ఆన్సర్ లేదు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, పదవులతోనే కాదు కదా. అన్ని పదవులు మీరు అన్ని చూసిందే. ఇంకా చూడండి పదవి ఏముంటుంది, పార్టీలు కూడా పెట్టాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పింది ఒకటే, మనం భాషా రాష్ట్రాలు పెట్టి పెద్ద సాధించలేదు. మేమంతా పిచ్చి పని చేసి ప్రాంతీయ పార్టీలు పెట్టి పెద్ద సాధించింది లేదు. ప్రాంతీయ పార్టీలో విదిన్ దట్ ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. కనుక ఇది కులగణన అనేది కూడా అంత హైకోర్టు, సుప్రీంకోర్టు అలాంటి కోర్టులే 50% అటు 50% అని ఇచ్చినాక చేసి మాత్రం ఉపయోగం ఉంది. ఆడల్లో ఏదైనా తగులు పెట్టానే తప్ప అలాంటి
మనం పెద్దవాళ్ళం పట్టించుకోండి ఉంటే మంచిది, ఓకే. అలాంటివి చేయకూడదు అని నా అభిప్రాయం. అంతేగాని నాకు ఎవరి మీద వ్యతిరేకంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వటం లేదు ఓకే అని చెప్పి నేను కంక్లూడ్ చేసి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ భాస్కరరావు గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.